Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా, మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా. అదేమిటంటే ఇదంటావు. మరి ఇంకేమిటి, ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా ఆయన తీరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఉళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉందిలే. ఏమన్నట్లు చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నావు, పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నావు. మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని? నువ్వు ఉన్నావు కదరా మనిషి. ఆహా, పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా, గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని? నాకు ఇంట్లో ఏం చోటుందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు, నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి ఒంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు. కాదు, పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నాను, ఎంత వింత ప్రేమ ఇది, ఎంతమంది బాధ ఇది. చిన్నబాబు, ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖాయం, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు, వీడికెవరు ఉన్నారు, చెరువు గుట్టుకెళ్తాడా, అన్ని ధైర్యం నా దగ్గర. నేను పోతాను, ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు, చూపిస్తాను. అన్నయ్య అన్నయ్య, ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్యా, మేమంతా చచ్చామనుకున్నావా? అమ్మా, ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. ఏ, మేమంత కాని వాళ్ళం అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం, అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. రా అన్నయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు. తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? రెడీ అమ్మా? పదన్నయ్యా, పద. అమ్మా, టాక్సీ రెడీ, సామాను కార్లు ఉంది, డ్రైవర్ దిక్కులు ఉన్నాడు, డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాను కార్లు ఉంది. సరే కానీ అక్కడ ఒక కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా, శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్యే. ఆడపిల్ల ఏ నడక, ఏ నడక. ఏమండి ఏమండి, మీది పడిపోయిందండి, ఆపులు పడిపోయిందండి. అలాగా, థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను, ఇవ్వండి. పర్వాలేదండి, నేనే మోసుకెళ్తాను. అది కాదండి, అంత శ్రమ మీకు ఎందుకండి, నేను మోసుకొస్తాను, ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను అటువైపే. ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరువు, కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట, మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. మీ వెనక పడ్డానే, అంతా నా తల రా. ఇదొకటి పోస్ట్ చేయాలి. ఇక్కడ ఉందే.
చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు? నాకేం బాగానే ఉన్నాను. పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంటుగా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా, మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని. చూడు, మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరే అమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది, అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే? అబ్బే, అది ఆయన తప్పు కాదు. వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో, ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు? నేను రమ్మని ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం, మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది, మామూలే. నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా, ఉండిపోవాలనుకున్నారా, అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. పిచ్చి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా. రైలు ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది. అలాగేనమ్మా, అయితే రేపే బయలుదేరతాను. ఏమని అంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలిగా. అక్కడ భలేవాడు అన్నయ్య. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్కి పంపాల్సిన 10,000 పంపించాను. సరే. విజయవాడ బ్రాంచ్కి 5,000 డీడీ పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. మా దుర్గా, దుర్గా, ఏంటన్నా? మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది, ఏం వచ్చింది చూడమ్మా. ఇదిగోనమ్మా, 50 రూపాయలు లెక్క చూసుకోండి. ఏమ్మా మరదలా, మనీ ఆర్డర్ అంటే ఎంతో అనుకున్నాను. 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదినా? మేమేం ఇలా లక్ష్యాది కారణం కాదులే, మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక తెలుసుకో. వచ్చావా? రాదా అమ్మా? అన్నలా ఉంది, వచ్చిందా? బాగున్నావా దుర్గా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అంతండి, ముష్టి 50 రూపాయలు. అదేవిడు దుర్గా అలా అంటా? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు అక్కడ ఇచ్చేవాళ్ళు లేరా? నేనంత గతి లేకుండా పడున్నానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపావు. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమనేది పంపావు. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చులకనైపోయాను. సరళా, 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 వదినా, వచ్చావా? వచ్చాను. మీ అందరి చేత అవమానాలు పడ్డానికి. నేనేం బిచ్చగతినా, గతిలేందానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావట. వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 minute.
3 రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించాం. ఎక్స్రేలు టెస్టులు అన్నీ చేయించాం. నీకు తెలియదు వదినా, నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం చెప్పదే. నేనెవరినమ్మా ఆయనకి? మీరు అయిన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తరం ముక్కైనా రాశారా? పోనీ నువ్వైనా రాసావా? అన్నయ్య రాశాడే. రాశాడు. అందరూ నేను అందరికి పరాయిదాని అయిపోయాను, ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. అసలే ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య, డాక్టరు, నర్సు, మందులు అన్నీ. అలా ఉండాల్సిన నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నావు. నాకు ఆయనకు సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్. తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగా, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. డాడీ, ఇంట్లో బాగాలేదా? లేదమ్మా. జ్వరమా? లేదమ్మా. తలనొప్పా? లేదమ్మా, బానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళేగా కావాల్సిన. దుర్గా, మరి ఇంకేమిటండి, నన్ను రాక్షసిని గయ్యాడిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు. నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చేరకపోయారా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సృష్టి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీకు ఉత్తరం రాశాను. మీకు ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అంతదా? సరే, ఎందుకులేండి ఇప్పుడు ఇవంతా. మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట. కొంచెం చెప్పకూడదా? మంచు చల్లనా, మంచు చల్లనా, మమత వెచ్చనా, మధుర భావన, అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ, అనురాగ దేవతార్చన. అనురాగ దేవతార్చన. అమ్మగారు, డాక్టర్ గారు వస్తున్నారు. హలో మిస్ ప్రసాద్, హౌ యూ? బాగున్నాను. ఇంకో ఆప్టిమిస్ట్ అయ్యాను. తగ్గేలా ఉంది? అప్పుడు కొద్దిగా వస్తుంది. మందులు సరిగ్గా తీసుకుంటున్నావా? తీసుకుంటున్నానండి. తీసుకుంటున్నాను. ఇక చూడండి, అన్ని మందులు దీంట్లోనే ఉన్నాయి. ఇంతకన్నా మందుల షాప్ లో ఉండొచ్చు కదా సార్. ఇతరకంటే ఇతర నాన్నగారు మంచి మనిషి. నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు. రేపు మీకు జబ్బు రాబోతుంది, ఇవాళ్లే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు. నవ్వా డాక్టర్ గారు, చిన్న బాబుకి మొండితనం ఎక్కువ. ఇతనికి మందు ఇవ్వాలంటే ఒళ్ళు మీద కూర్చోబెట్టి ఇలా నొక్కి పోయాలి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎలా ఉంది డాక్టర్? ఓసారి ఇలా రామ్మా. వస్తాను మిస్ ప్రసాద్. థ్యాంక్ యూ డాక్టర్. ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఓసారి మదనపల్లి తీసుకెళ్లి శానిటోరియంలో అడ్మిట్ చేస్తే మంచిది అనుకుంటా. అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్, వెంటనే తీసుకెళ్తాను. వెరీ గుడ్, వస్తానమ్మా.
ఏమన్నా డాక్టర్? మదనపల్లి తీసుకెళ్ళమన్నారు. ఈ డాక్టర్లకు చూపించడమే పొరపాటు. ఏదో ఒకటి చెప్తుంటా. ఈ సళ్ళకి అంతకన్నా పని లేదు. వద్దమ్మాట కొద్దీ డాక్టర్ని పంపిస్తాను. అభిమానం ఉంది కనుక పంపింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను.